ఓవైపు సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ పాలక మండలి సమావేశం కొనసాగుతుండగా మరోవైపు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కార్ పార్కింగ్ దగ్గర శ్రీ మహావిష్ణు విగ్రహం నిర్లక్ష్యానికి గురైందని, విగ్రహం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని భూమన తెలిపారు. విగ్రహాన్ని ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడం పట్ల భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే టీటీడీ చైర్మన్ పాలక మండలి రాజీనామా చేయాలని, సీఎం, డిప్యూటీ సీఎం ఈ ఘటనపై స్పందించాలని భూమన డిమాండ్ చేశారు. నెల్లూరు నగర పరిధిలోని భగత్ సింగ్ నగర్ కాలనీకి చెందిన 10 మంది యువకులు ఎవరికి తెలియకుండా పేకాట ఆడుకునేందుకు పెన్నా నది మధ్యలోకి వెళ్లగా అదే సమయంలో సోమశిల డ్యాం నుంచి అధికారులు నీటిని విడుదల చేయడంతో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో యువకులు నది మధ్యలోనే చిక్కుపోయారు. అయితే యువకుల కేకలు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి రోప్ల సహాయంతో యువకులను సురక్షితంగా నదిలోంచి ఒడ్డుకు తీసుకొచ్చారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దని గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని కొందరు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలతో మనోవేదనకు గురవుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్రూప్ 1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దని కొందరు నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆరోపణలు చేసేవారు వాటిని నిరూపించాలన్నారు. అప్పులు చేసి ఓ పూట తిని మరో పూట తినక రెక్కలు ముక్కలయ్యేలా మా పిల్లలను కష్టపడి చదివించామని, మా పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దని కోరారు. భారత రాజ్యాంగం పైన, సుప్రీంకోర్టు పైన బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పహల్గాం మారణకాండకు కారణమైన పాకిస్తాన్తో క్రికెట్ ఆడటం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనమని కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బీఆర్ఎస్ స్వాగతించడాన్ని బీజేపీ విమర్శిస్తోందని, బీజేపీది నకిలీ జాతీయవాదమని, తమది ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టం చేశారు. కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడిని సమానంగా ఆదరించడమే తమ దృష్టిలో నిజమైన జాతీయవాదం అన్నారు.